ఆపరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. లవణి గారు చెప్పండి, చాలా మంది ఇక్కడ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వారికి కూడా మీరు ఏం చెప్పారు? మా స్థానికులు ఎంత బాధపడుతున్నారో, మాకు పొద్దు నుంచి ఇక్కడనే కూర్చున్నాం. వాళ్ళ బాధలు చెప్పుకుంటే మాకు ఏడుపోకతే తక్కువ ఉందన్న. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆటోలు రిక్షాలు ఇండ్లలో పని చేసుకొని కష్టపడి కట్టిన ఇల్లులు, వాళ్ళకి ఏదన్నా ఒకటి న్యాయం చేయాలి. నష్టపరిహారం ఇస్తేనే బాగుంటదండి. చెప్పండి, అంటే మొత్తం ఎంత మంది ఉంటారు, ఎన్ని కుటుంబాలు ఉంటాయి సార్ మీ దగ్గర, మీ డివిజన్ పరిధిలో? దగ్గర 150 ఇండ్ల వరకు వాళ్ళు డిమార్కేషన్ చేశారని తెలిసింది. ఎందుకంటే మరి గోల్నాక డివిజన్లో మూసీ పరివారక ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి మా డివిజన్లో కృష్ణనగర్ కానీ, తులసిరామ్ నగర్ కానీ, లంక కానీ, మరియు కమలా నగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, అన్నపూర్ణ నగర్ కానీ అయితే 350 వరకు మార్కింగ్ చేసిరు. 200 వరకు కొంచెం కంపల్సరీ 150-200 వరకు పోయే అవకాశాలు ఉన్నాయని సమాచారం తప్ప అధికారులను కూడా మేము అడగడం జరిగింది. అధికారులకు కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది, ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది, మూసీ డివిజన్కి సంబంధించినటువంటి రామరెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా మా కార్పొరేటర్ల స్థాయికి కూడా వాళ్ళు వివరణ ఇవ్వట్లేదు, ఇప్పటి వరకు ఇంకే సమాచారం ఇవ్వట్లేదు. కానీ స్థానికులు రోజు టీవీలలో చూసి ఈ కూలగొట్టడం వల్ల వీళ్ళందరూ భయాందోళనకు గురవుతున్నారు. రోజు అన్నం తినకుండా దగ్గర వారం 10 రోజుల నుంచి ఒక ముసలమ్మన్ అయితే హార్ట్ అటాక్ వచ్చి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్తున్నారు. అందరికి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారు. అప్పుడు మీరు ఎక్కడి వరకు డిమార్కేషన్ చేస్తే అక్కడ వరకు మీరు తీసేసినా వాళ్ళు ఒప్పుకుంటారు తప్ప ఉట్టిగానే వచ్చి రాత్రి పగలు వచ్చి ఇళ్ళకి వచ్చి కూలగొడతామంటే పోలీసు వ్యవస్థను పెట్టి కూలగొట్టినామని ఎన్ని ఇల్లు కూలగొడితే అన్ని ఇళ్లలో ఉన్నటువంటి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు చేసే తప్పకుండా వీళ్ళందరికీ బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఏ మాత్రము వీళ్ళకు న్యాయం చేయకుండా మీరు కూలగొట్టేందుకు ప్రయత్నం చేస్తే మాత్రం ముఖ్యంగా మేమే ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇక్కడ లోకల్ పబ్లిక్ నేను చెప్తున్నాను. కూల్చివేతలకు సంబంధించి ప్రచారం నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. తమకు న్యాయం చేయాలి, సో ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాత ప్రభుత్వం వేరే నిర్ణయం ఏమైనా తీసుకోవాలి. కానీ హుటాహుటిన వచ్చి హడావుడిగా ఏదైతే కూల్చివేతలు లాంటి ప్రక్రియ చేస్తే మాత్రం సహించబోమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని.